జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటమే పనిగా, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎదుగుదల లేకుండా ఉండటం కోసమే ఆయన నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడనేది మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం, చంద్రబాబు నాయుడు మీద వల్ల మాలిన ప్రేమ. తన అన్నగారి కంటే కూడా అమితమైన, లక్షల రెట్లు అమితమైన ప్రేమ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఆయన మాట్లాడతాడు, మనకు బలం లేదు బలం లేదని. ఎందుకు వస్తుంది బలం? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు బలం ఉందా? నేను ఒక్కడే, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తున్నారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి కార్యకర్తలుగా ఉంటూ ఇవాళ చంద్రబాబు నాయుడు జెండా మోయటాకి మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, ఇదేంట్రా బాబు, మనం ఇతని కోసం పనిచేద్దాం అనుకుంటే ఇతను ఇలా చేస్తున్నాడని ఎవరైతే మనసులో కుతకుతలాడిపోతున్నారో వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఆలోచించండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు అతని బలం ఏంటి? సున్నా కదా. అతని దగ్గర ఎవరున్నారు? అతనితో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఎంతమంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు? ఎవరు లేరు కదా. తను వాళ్ళ అమ్మగారితో ప్రయాణం మొదలుపెట్టారు కదా. విజయమ్మ గారు ఎమ్మెల్యేగా, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, ఎంపీగా, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా, విజయమ్మ గారు ఎమ్మెల్యేగా వాళ్ళిద్దరూ ప్రయాణం మొదలుపెట్టారు కదా. ఇవాళ 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగలిగాడా? అవ్వలేదు కదా. 67 సీట్లే కదా వచ్చింది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కదా. ఏమైంది? 2019లో ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి ఎన్ని కుట్రలు చేసినా రాజకీయంగా విడివిడిగా వచ్చి చెరోకు ముందు నుంచి ఒకళ్ళు వెనక నుంచి ఒకళ్ళు పొడవటానికి ప్రయత్నం చేసినా 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు కదా. ఇవాళ 47 ఏళ్ళ ఇండస్ట్రీ అని ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్తున్నాడో, అనుభవం అనుభవం అని, అంత అనుభవం ఉన్నోడే పవన్ కళ్యాణ్ మెళ్ల మీద ఎక్కి కానీ యుద్ధం చేయడానికి కూడా ధైర్యం కూడా చాలటలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారితో. ఇంత బలంగా ఎలా తయారయ్యాడు? గెలిచినా ఓడినా, అధికారం వచ్చినా రాకపోయినా, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం మాత్రమే పనిచేస్తూ వెళ్ళాడు కాబట్టే ఇవాళ ఈ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. పుడతా ఏమీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కాడి నుంచి అధికారంలో ఏమి లేడు. అలాగే చాలా పార్టీలు ఉన్నాయి. ఒక మాయావతి గారు, ఆవిడెప్పుడు పోటీ చేస్తానే ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు కూడా మాయావతి గారు పోటీ చేస్తానే ఉంది కదా. ఎక్కడన్నా తగ్గిందా? ములాయం సింగ్ గారు ఒక టీచర్గా రిజైన్ చేసి పార్టీ పెట్టి గెలిచేదాకా పోటీ చేస్తానే ఉన్నాడు కదా. ఒక లాలూ ప్రసాద్ యాదవ్ గారు గెలిచే వరకు పోటీ చేస్తానే ఉన్నాడు కదా. జయలలిత గారు, ఎంజీఆర్ గారు చనిపోయి సొంతంగా ఈ పార్టీలోంచి బయటికి తన్నేస్తే సొంతంగా పార్టీ పెట్టుకుని ప్రజల మధ్య తిరుగుతూ, ప్రజల్లో ప్రభుత్వాల మీద పోరాటం చేస్తూ, ప్రజల ప్రేమ గెలిచేదాకా పోటీ చేస్తానే ఉంది కదా. అది కదా రాజకీయం అంటే. గెలిచే వరకు పోటీ చేస్తానే ఉంటేనే కదా జెండా మోసే కార్యకర్తల్లో, నీకు నమ్మి నీకు ఓటేసేటువంటి అభిమానుల్లో స్థైర్యాన్ని నింపగలిగేది. అది వదిలేసి ఎంతసేపు చంద్రబాబుకి ఊడిగం చేస్తూ, చంద్రబాబుకి చెంచాగిరి చేస్తూ, చంద్రబాబు గెలుపు కోసం పనిచేసేటువంటి పని చెప్తూ, కుంటి సాకులు ఇవన్నీ కూడా చెప్తూ, నిర్వీర్యం చేస్తూ, అంటే మన జెండా మోసి మనం నమ్ముకున్న మన బొమ్మ మోసేవాడిని ఆత్మస్థైర్యాన్ని కించపరిచే రీతిలో మాట్లాడే నాయకుడు ఎవడన్నా దొరుకుతాడా భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలో? అవన్నీ మానేసి మళ్ళొకసారి పవన్ కళ్యాణ్ చెప్తున్నాం, నువ్వు 24 సీట్లు కూడా తీసుకోవద్దు. ఏమీ తీసుకోకుండా చంద్రబాబుకి పోటీ చేయి. మాకేంటి, చంద్రబాబుకి పని చేయి. నువ్వు సమాధానం చెప్పుకోవాల్సింది నిన్ను ప్రశ్నించే, నిన్ను అభిమానించే, నీ హితవు కోరే, నీ మేలు కోరే వాళ్ళకి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోమని. అలాగే
నువ్వు చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి పరిపాలన చేసినప్పుడు కూడా బాగా రోడ్ల మీద పాలు పోసి జాగ్రత్తగా పాలన్నీ కూడా ఎత్తి బాగా కాచుకుని పాలు దాగి టీ దాగి కాఫీ తాగేవాళ్ళు అదే రకంగా ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతున్నది గమనించి గుర్తుంచుకున్నందుకు చెప్పినందుకు నిన్ను మంచిగా బాగా గమనించామని చెప్పని చెప్తూ ఈ రాష్ట్రంలో పేదల పక్షాన ఈ రాష్ట్రంలో పేదరికం పోగొట్టతాకి ఏ కులంలో పుట్టినా పేదవాడి ఇంట్లో పేదరికం పోగొట్టటానికి ఏకైక మార్గమైనటువంటి విద్యా ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరొక 10 కాలాల పాటు గనక మనం కాపాడుకోగలిగితే మాత్రమే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా పేదరికం పోతుంది అనేటటువంటిది అక్షర సత్యమని మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తూ ఆరోగ్యం ఇంట్లో ఎవరికన్నా అనారోగ్యం వస్తే అప్పులు పాలయ్యే స్థితి నుంచి ఆ బారిన పడకుండా అప్పుల బారిన పడకుండా చేయగలుగుతున్నది జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నాన్ని ఒకసారి గమనించమని చెప్తూ అలాగే పశు పక్షులకు కూడా సొంత గూడులో ఉండాలనేటువంటి ఆకాంక్ష ఎలా ఉంటుందో మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి కూడా చచ్చేలోపు ఒక్కరోజన్నా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలనేటువంటి తీరని కోరికగా లక్షల కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ కోరికని తీర్చే ప్రయత్నం చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీ ఇంట్లో మేలు జరిగితే మాత్రమే మరొకసారి తన గురించి మంచి మాట పక్కవాడికి చెప్పమని తన్ను ఆశీర్వదించమని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా ఏం చేస్తారో మనకి చెప్పకుండా 2014 నుంచి 19 దాకా వారిద్దరూ కలిసి పరిపాలించినటువంటి పాలన గురించి ఒక్క మంచి మాట కూడా చెప్పుకోలేనటువంటి వారిద్దరూ జగన్మోహన్ రెడ్డి మీద విషం చిమ్ముతూ పెత్తందారుల పక్షాన భుజం కాస్తున్న వారిద్దరి మాటలు నమ్ముతారా ఆలోచించుకోమని మంచి నిర్ణయం తీసుకోమని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కిరాతకంగా ఎవడన్నా మాట్లాడతాడా? తప్పు కదా. మాట్లాడితే ఏమంటాడు? నన్ను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. 4 పెళ్ళిళ్ళు, నీ పెళ్ళాలని ఎవరైనా 4 పెళ్ళిళ్ళు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 4 పెళ్ళిళ్ళు పోనీ లెక్క రాలేదేమో, పోనీ లెక్క తప్పు పెట్టాడేమో. నువ్వు చెప్పావుగా 3 పెళ్ళిళ్ళు 2 విడాకులని నీ నోటితోనే. ఓకే, సంతోషం. 3 పెళ్ళిళ్ళు 2 విడాకులు. 4వ పెళ్ళాం కింద జగన్ రావాలా? నువ్వు రా జగన్ 4వ పెళ్ళాం కింద అని. నీ రాజకీయాలే తేడా అనుకుంటున్నాం. ఈ తేడా కూడా ఉందా నీలో? పవన్ కళ్యాణ్, నీ రాజకీయమే తేడా అనుకుంటున్నాం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. జగన్ కాపురానికి రమ్మంటున్నాం. ఈ తేడా కూడా ఉందా మనలో? సొల్లు మాటలు చెప్తాడు. నేను 24 సీట్లు తీసుకుంటాకు ఒక అర్థం ఉంది. గాయత్రి మంత్రంలో బీజాక్షరాలు 24. ప్రతి దానికి ఉంటుంది, ప్రతి అంకికి ఉంటుంది. 10 తీసుకున్నాం అనుకో దశావతారాలు, 9 తీసుకున్నాం అనుకో నవగ్రహాలు, 8 తీసుకున్నాం అనుకో అష్టదిక్కులు, 7 తీసుకున్నాం అనుకో